ఇదొక అద్భుతమైన అమ్మ కథ. ముగ్గురు ఆడపిల్లల్ని భర్త తాగుబోతైనా, ఇంటికి దయా పైసా ఆదాయం తీసుకురాకపోయినా తను ఒక 4 ఇళ్లలో పాచి పని చేసి ముగ్గురు పిల్లల్ని అద్భుతంగా చదివించిన ఒక అమ్మ కథ. ఈ కథ విని మీ మనసులో ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఓ చిన్న కామెంట్తో నాకు చెప్పండి. కొన్ని నెలల క్రితం మా ఇంటికి ఓ కొత్త పని మనిషి వచ్చి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. మీకు అర్థం కావడానికే ఇలా పలుకుతున్నాను. ఇక ముందు పని మనిషి అన్ను. 3-4 రోజుల తర్వాత ఆమెను అడిగాను, మీ ఇల్లు ఎక్కడమ్మా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని. 3 అమ్మాయిలండి అని చెప్పింది ఆమె. పెళ్ళిళ్ళు అయ్యాయా అని అడిగాను. లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఓహో, ఓకే ఓకే, ఏం చదువుకుంటున్నారమ్మా అని క్యాజువల్గా అడిగాను. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేస్తుంది అని నోరు తెచ్చాను. 2వ అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ 1వ సంవత్సరం, 3వ అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం అని మళ్ళీ నోరిళ్ళ పెట్టాను. నర్సింగా అని అడిగాను. కాదండి, ఎంబీబీఎస్ఏ. నాకు అర్థం కావడం లేదు, ఈవిడ ఏం చెప్తోందో, ఈవిడికి ఏం మాట్లాడుతుందో అర్థమవుతోందా? మళ్ళీ అడిగాను. అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగాను. అవునండి, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫండ్ అట, దానికి డబ్బులు కట్టడానికే తంటాలు పడుతున్నాను అనేది. ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు? ఇక్కడ మన ఊరి బళ్ళోనే మాస్టారు అనింది. ఎంబీబీఎస్ అమ్మాయి లాంగ్ టర్మ్ లాంటిది ఏమన్నా తీసుకొని చదివిందా అని అడిగాను. ఏం లేదయ్యా, మన ఊరి కాలేజీలోనే. నాకు ఈ చదువులు వీటి విషయాలు ఇవి సరిగ్గా తెలియదయ్యా. ఇప్పుడిప్పుడే నాకు కాస్త నోరు తిరుగుతోంది. నువ్వేం చదువుకున్నావమ్మా అని అడిగాను. 2లో మానేశానయ్యా, నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. ఈ పిల్లలను ఈ మాత్రం పెంచడానికి చాలా కష్టాలు పడ్డానయ్యా. మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? ఏముందయ్యా, అందరిలాగే. ఇంటి విషయాలు అసలు ఏమీ పట్టవు. ఆయన తాగుతాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంటికి ఇవ్వడానికి కూడా గగనం. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మారుతున్నాడు పాప ఎంబీబీఎస్లో చేరిన తర్వాత. అసలు మా పెద్దమ్మాయిని 7వ తరగతిలోనే చదువు మానిపించేశాను. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, బాగా తెలివైన అమ్మాయి, బాగా చదువుకుంటోంది, ఎందుకు మానేస్తావు అని ఆ అమ్మాయిని బడికి లాక్కెళ్ళింది. అప్పటికి నాకు అర్థమైంది, నా పిల్లలు మంచి తెలివైన వాళ్ళు అని. నా పిల్లల చదువు ఆగిపోకూడదని ఇంకో 2 ఏళ్ళు పని ఎక్కువగా చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో కరెంటు సరిగ్గా ఉండేది కాదు. 3 నెలలకి బిల్లు కట్టడం కూడా నాకు కష్టమయ్యేది. పాపం పిల్లలు అలాగే బుడ్డి దీపాల కింద చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి ఏదో సంపాదిస్తోంది, కింద మీద పడుతున్నాం. నాకు నోట మాట రాలేదు. ఒక చదువురాని మహిళ భర్త తాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చిందా? లక్షల ఫీజులు పోస్తుంటే నా పిల్లలు ఏమీ సరిగ్గా చదవడం లేదు. నా పిల్లలు వీళ్ళల్లో సగం చదువుకున్నా చాలు అనుకుంటున్నాను. అంతే, నాకు ఆ 3 పిల్లల్ని కలవాలి అని అనిపించింది. మీ 3 అమ్మాయిలతోటి మాట్లాడాలి, నాకు పరిచయం చేయాలి అని అడిగాను. అలాగే నా పిల్లలను కూడా చూసినట్లు ఉంటుంది అన్నాను. నేను అన్నట్లే 3 పిల్లలను తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది. 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమనేది. ఎంతగానో ప్రతిమాలితే కానీ వాళ్ళు కుర్చీల్లో కూర్చోలేదు. ఆమె నేలపైనే, నాకు అలవాట్లేండి సారు, నా పిల్లలు నాలాగా మిగిలిపోకూడదనే ఈ శ్రమంతా. మీలాంటి గొప్ప వాళ్లతో సరిసమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అనింది కళ్ళనీళ్లతో. మొదటి 10 నిమిషాలు 3 ముడుచుకొని కూర్చున్నారు. తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావడం, అవి సహాయం చేయడం. నిజంగా ఇలాంటి వారే ఈ ఉచిత పథకాలకు అర్హులు. వీళ్లకు ఏదైనా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నాను.
ఏం కావాలి అని అడిగాను. ఎంత అణుకువగా ఉన్నారో అంతే ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలవాళ్ళుగా కనిపించారు. ఏం అడిగినా ఏమీ వద్దు అనే సమాధానం. నేను నా అర్ధాంగి అడగంగా ఓ 2 వీలర్ ఇప్పించండి అని అడిగారు. ముగ్గురం కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల నెల అప్పు తీర్చేస్తాం, మేము లోన్లు తీసుకోలేం, అనవసరమైన వడ్డీ, 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది, అంతగా అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కోసం వాడుకుంటాం అన్నారు. 2 వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి. 9 నెలల్లో మొత్తం డబ్బు కట్టేశారు, ఒక్క పైసా కూడా మిగల్చకుండా. 10,000 ఉంచుకోండి అన్నాను, అయినా వినలేదు. పెద్దమ్మాయి 2 పిల్లలను డ్రాప్ చేసిన తర్వాత తను కాలేజీకి వెళ్తుంది. మళ్ళీ 2 పికప్. పెద్దమ్మాయి ఇప్పుడు జేఎల్ పోస్టులకి సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అని అనుకుంటుంది. చెప్పడం మర్చాను, ఇప్పుడు ఆ పెద్దమ్మాయి మా పిల్లలిద్దరికీ హోమ్ ట్యూటర్. ప్రతిరోజు 2 గంటలు. ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవ్వరూ ఉండరు అంటాడు హీరో. మనకు తెలియని ఈ తల్లి లాంటి వాళ్ళు ఎందరున్నారో. ఒకసారి ఆమెతో అన్నాను, ఇంకో 2 సంవత్సరాల కష్టం తర్వాత ఈ పిల్లలే మిమ్మల్ని చూసుకుంటారు అని. ఏం సారు, నన్ను పనిలోంచి తీసేయాలని అనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను పని మానను అనింది. ఆ తర్వాత ఆమెను అడిగా, మీ ఆయన మీద నీకు కోపం లేదా? లేదు అనింది. పిల్లలకుంది, అయినా వీళ్ళ చదువులు పూర్తి చేసుకొని రేపు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయనే కదండి, కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం చెప్పింది. చిన్న చిన్న వాటికే గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఇదొక పెద్ద సమాధానం. ఓసారి పెద్దమ్మాయి అనింది, మా నాన్న తన స్నేహితుడి దగ్గర మా గురించి గొప్పలు చెప్పుకుంటుంటాడు అని. అక్కడే ఆయన ముందే మేము వాళ్ళకి చెప్తాం, ఇదంతా మా అమ్మ కష్టం అని. ఎందరో అమ్మల నిజమైన కథ. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఒక అద్భుతమైన అమ్మ కథ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ప్రోత్సహించండి. గుడ్ లక్.